అండ్ ఈ మధ్య ఒక వీడియో చూసాను నేను. బ్రాందీ, విస్కీ, బియర్, కల్లు ఏది మంచిది అని ఒకళ్ళు వీడియో చేశారు. సో లివర్ వరకు ఏది మంచిది, లిమిట్ ఎంత? మీరు చెప్పిన దాంట్లో ఏది మంచిది అంటే ఏది మంచిది కాదు. ఓకే. సో డెఫినెట్లీ ఏది కంపారిటివ్లీ చూసుకుంటే అలా చెప్పొచ్చు. బట్ యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వాట్ ఐ కెన్ సే ఏది మంచిది కాదు. ఓకే. సెకండ్ థింగ్ ఇస్ ఎంత తాగాలి అని అడిగారు కదా. సో రైట్ నౌ ప్రెసెంట్ కండిషన్లో సోషల్ డ్రింకింగ్ ఇస్ ఎ నార్మ్ అయిపోయింది. బట్ యూజువల్ ఏంటంటే నాట్ మోర్ దెన్ 2 drinks ఇన్ ఎ వీక్ ఫర్ గర్ల్స్ అనుకోండి. లేడీస్కి ఎందుకంటే దే ఆర్ మోర్ ససెప్టబుల్ టు ఆల్కహాల్ కాబట్టి నాట్ మోర్ దెన్ 2 drinks ఇన్ ఎ వీక్ ఫర్ లేడీస్ అండ్ నాట్ మోర్ దెన్ 3 drinks ఇన్ మేల్స్ పర్ వీక్. 1 drink అంటే లైక్ 45 ml ఆఫ్ విస్కీ అనుకోండి, 14 grams ఆఫ్ ఆల్కహాల్. ఓకే. సో ఇది హెల్దీ పర్సన్ కా మీరు చెప్పింది? హెల్దీ పర్సన్కి. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అనుకోండి. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డిపెండ్స్. సో మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లీ సేమ్ థింగ్ ఫాలో అవ్వచ్చు. కానీ ఒక్కసారి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది, గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఉంది, లేకపోతే లైఫ్లో ఒక్కసారి అన్న జాండీస్ వచ్చింది అంటే దెర్ ఈస్ నో సేఫ్ లిమిట్. కొంచెం తాగినా సరే లివర్ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఓకే. మా పేషెంట్స్ కూడా అదే చెప్తాను అనమాట. ఒక్కసారి మీకు జాండీస్ వచ్చిందంటే దెర్ ఈస్ నో సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ కన్సంప్షన్. సో ఇప్పుడు మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ప్రాబ్లం అన్నారు కదా. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎంత చేయాలి, ఎలా చూసుకోవాలి వాళ్ళ బాడీని? ఎక్సర్సైజ్ అంటే మరీ అంత రిగరస్ ఎక్సర్సైజ్ జిమ్మింగ్ అదేం అవసరం లేదండి. నార్మల్ హెల్దీ ఉండడానికి డైలీ ఒక 45 minutes to 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ అరౌండ్ 10,000 to 12,000 steps per day. ఆర్ క్యాలరీస్ లాగా చూసుకుంటే 400 calories ఎక్సర్సైజ్. అంటే సేమ్ అంతే, ఒక 1 hour వాకింగ్ చేస్తే ఒక 400 calories అవుతుంది. ఒక 10,000 to 12,000 steps చేస్తే 400 calories అవుతుంది అనుకోండి. సో దట్ ఈస్ నార్మల్ లిమిట్ ఎక్సర్సైజ్కి. మరి ఫిట్ కావాలంటే దెన్ యూ కెన్ వర్క్అవుట్ ఎక్సర్సైజ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ డైలీ అట్లీస్ట్ 1 hour ఆఫ్ యాక్టివిటీస్ ఎ మస్ట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే.